హలో గైస్ 2025లో యుఎస్లో 2 రకాల రచ్చ జరిగింది. ఒకటేమో మనోళ్ళు చేసిన రచ్చ, ఓకే. ఇంకోటేమో యుఎస్సిఎస్ గవర్నమెంట్ పట్టుకొచ్చిన కొత్త కొత్త రూల్స్, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్స్, ఓకే. అది ఇంకొక రచ్చ. సో 2025లో జరిగిన అన్ని రకాల రచ్చల గురించి పాయింట్ టు పాయింట్ ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఐ థింక్ షాప్ లిఫ్టింగ్ కేసులో ఈ ఇయర్లో 2025లో వచ్చినన్ని షాప్ లిఫ్టింగ్ కేసుల రిలేటెడ్ వీడియోస్ ఇంకెప్పుడు నా 15 ఇయర్స్ టైంలో యూఎస్లో నేను ఎప్పుడు అన్ని గానం కేసుల గురించి చూడలేదు. అండ్ మెజారిటీ ఆఫ్ ది షాప్ లిఫ్టింగ్ కేసులో దొరికిన వాళ్ళు అందరు అమ్మాయిలో ఉన్నారు, ఓకే. అండ్ కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే అనే పర్సెప్షన్ తీసుకురావచ్చు. బట్ నేను నోటీస్ చేసిన ఈ డాలస్ ఏరియాలో మెకినీ అనే సిటీలో ఐ థింక్ వన్ ఆఫ్ ది స్టోర్లో ఆల్మోస్ట్ ఇక్కడ డాలర్స్లో ఉన్న వన్ ఆఫ్ ది పెద్ద బ్యాంకులో వన్ ఆఫ్ ది సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న లేడీ కూడా దొంగతనం చేసి దొరికింది. సో ఈ షాప్ లిఫ్టింగ్లో అన్ని రకాల జనాలు దొరికారు. కానీ ఈ పర్టికులర్ షాప్ లిఫ్టింగ్ ట్రెండ్ ఎందుకు స్టార్ట్ అయిందో నాకు అర్థం కాలేదు. అండ్ ఆల్సో యూఎస్లో ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, ఇన్ని కెమెరాస్ ఉన్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇండియాలోనే టూ మెనీ కెమెరాస్ ఉన్నాయి ఏ లొకేషన్కి వెళ్ళినా. అట్లాంటిది యూఎస్లో ఇన్ని కెమెరాల మధ్యలో షాప్ లిఫ్టింగ్ చేసి తప్పించుకోవాలి ఆర్ తప్పించుకుంటామనే పర్సెప్షన్లో ఎవరున్నారో కానీ అది బిగ్గెస్ట్ బ్లండర్ మిస్టేక్. ఇప్పుడు స్టూడెంట్స్కి అండ్ ఫ్యూచర్లో రాబోయే స్టూడెంట్స్కి కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. షాప్ లిఫ్టింగ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కేసు. అదొక ఫెలనీ ఛార్జ్. ఒక్కసారి ఫెలనీ ఛార్జ్ పడితే ఇప్పుడు అందరికీ తెలుసు కదా, ఏ మాత్రం చిన్న పోలీస్ కేసు ఉన్నా కూడా వీసా కాసింది రిపోర్ట్ కూడా చేస్తున్నారు. సో షాప్ లిఫ్టింగ్ కేసులో అయితే చాలా విన్నా, చాలా చూసిన యూట్యూబ్లలో. ఇది ఫస్ట్ థింగ్. స్టింగ్ ఆపరేషన్స్ నేను డాలస్ బేస్డ్ నోటీస్ చేసిన, బయట సంగతి తెలియదు. డాలస్ ఏరియాలో పోలీసులు ఈ డెంటన్ కౌంటీ సరౌండింగ్లో ఆల్మోస్ట్ 3 to 4 times స్టింగ్ ఆపరేషన్స్ చేశారు లాస్ట్ ఇయర్లో. నేను నోటీస్ చేసిన వరకు ఎవ్రీ టైమ్ స్టింగ్ ఆపరేషన్లో మన ఇండియన్స్ ప్లస్ దానిలో తెలుగు పేర్లే. మోస్ట్ ఆఫ్ ది లాస్ట్ నేమ్స్ నోటీస్ చేసినంత వరకు మెజారిటీ ఆఫ్ ది లాస్ట్ నేమ్స్ తెలుగు పేర్లు. సో చాలామంది స్టింగ్ ఆపరేషన్లో మనల్ని దొరుకుతున్నారు. అసలు అమెరికాలో ఈ టైప్ ఆఫ్ ఈ ప్రాస్టిట్యూషన్ అటు సైడ్ వెళ్ళి అట్లాంటి పనికిరాని థింగ్స్ చేయడం చాలా బిగ్గెస్ట్ బ్లండర్ మిస్టేక్. దానికి తోడు పోలీసులు ఇంత స్ట్రిక్ట్గా ఉంటారని తెలిసి, ఇవన్నీ తెలిసి ఈవెన్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా స్టింగ్ ఆపరేషన్లో దొరికిన వాళ్ళు ఉన్నారు, ఓకే. అండ్ మళ్ళీ దట్టు ఈ స్టింగ్ ఆపరేషన్లో దొరికిన వాళ్ళు సరే అబోవ్ 18 ఏజ్ ఉన్న పర్సన్ దగ్గరికి పోయిన వాళ్ళు కూడా కాదు, ఇంకా చాలామంది బిలో అండర్ ఏజ్ పిల్లల దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేసి పోలీస్ స్టింగ్ ఆపరేషన్లో దొరికిపోయారు. సో అసలు ఇది దారుణమైన కేసు. చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ అంతగా తెలియదు, ఓకే. కానీ ఇక్కడ లోకల్ డెంటన్ కౌంటీ న్యూస్లో ఫొటోస్ వాటితో పాటు ప్రతిదీ ప్రింట్ చేస్తాడు, ప్రతిదీ లిస్ట్ అవుతుంది. సో ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ ఇక్కడైతే ఈ ఇయర్లో 3-4 సార్లు స్టింగ్ ఆపరేషన్లో ఒక 10 మంది అయినా దొరికినట్టు ఇండియన్స్. ఇది చాలా సీరియస్ థింగ్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండి ఇట్లాంటి పనికిరాని పనులు చేయడానికి. ఈ కంట్రీ రైట్ థింగ్ కాదు. ఈ కంట్రీలో ఇట్లాంటి పనికిరాని పనులు చేయొద్దు. లెమన్ జ్యూస్ ఇన్సిడెంట్. సో ఒక పర్సన్, ఆ స్టేట్ అయితే గుర్తులేదు, యూట్యూబ్లో చూసిన ఇండియన్ లేడీ, మోస్ట్ తెలుగు అయి ఉండొచ్చు, కొంచెం మిడిల్ ఏజ్డ్ ఆవిడ. ఆమె టెస్లా కార్ డ్రైవ్ చేస్తూ పోతుంటే నైట్ 12కి ఎప్పుడో పోలీసులు పట్టుకున్నారు. ఆ యూట్యూబ్లో ఉంది వీడియో. సో ఆమె పోలీసులు ఆపి నువ్వు కరెక్ట్గా డ్రైవ్ చేయట్లేదు అంటే, అదేంది నేనేం చేయలేదు, నేను డ్రింక్ ఏం చేయలేదు అన్నది. లేదు నేను లెమన్ జ్యూస్ మాత్రమే లెమన్ జ్యూసే తాగినా అని చెప్పింది. అది కూడా ఫ్రెండ్ ఇస్తే లెమన్ జ్యూస్ తాగినా అని చెప్పింది. యాక్చువల్గా ఆమె పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి చెక్ చేస్తేనేమో అబోవ్ ద లిమిట్ ఉంది, అంటే తాగిన పర్సంటేజ్ 0.08 కంటే ఎక్కువ ఉంది. సో తీసుకొని ఆ రోజు నైట్ జైల్లో పెట్టిర్రు. సో ఇది వన్ మోర్ థింగ్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో DUI అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఆర్ డ్రైవింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆర్ డ్రైవింగ్ అండర్ ద అదర్ డ్రగ్స్ ఇవి ఉంటాయి కదా, వీటిలలో ఏ ఒక్క దానిలో దొరికినా కూడా రైట్ అవే వీసా క్యాన్సిల్, డిపోర్టేషన్ డైరెక్ట్గా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకప్పుడైనా అంత సీరియస్నెస్ లేదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా చాలా సీరియస్గా ఉంది. ఏ మాత్రం చిన్న పోలీస్ కేసు పడ్డా కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఆల్సో DUI కాకుండా స్పీడింగ్ కూడా ఒక సర్టన్ లిమిట్ దాటి బియాండ్ పోయినా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫెలనీ అవుతుంది కొన్ని స్టేట్స్లో. అంటే ఫర్ సపోజ్
70 స్పీడ్ లిమిట్ ఉందనుకో, ఒక 90 వరకు టికెట్ వేస్తాడేమో, 100 120 పోతే దాన్ని రెక్లెస్ డ్రైవింగ్ అంటారు. సో ఆ రెక్లెస్ డ్రైవింగ్ పడ్డా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది ఫెలనీ కేసు అండ్ వీసా క్యాన్సిల్ చేయడము, రివర్స్ పంపించే పరిస్థితులు వస్తాయి. ఇంకోటి, ఒక స్టూడెంట్ ఒక తెల్లపిల్లతో ఎవరో ఫ్రెండ్షిప్ ఉన్నట్టుంది, ఆ డేటింగ్ చేసినో తెలియదు, ఆ పిల్ల కట్ అయిందని చెప్పేసి ఆమె కార్కి ఒక ట్రాకర్ పెట్టి ఆమె ఎట్టుపోతుందో స్టార్ట్ చేసిండు. వాళ్ళు ఓవరాల్గా ఆమె పోలీసులో కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. పోలీసులో పట్టుకుంటే నేను స్టూడెంట్ని, నేను ఇంకోసారి చెయ్యను, జస్ట్ ఎట్టుపోతుందో తెలుసుకుందాం అనుకుంటున్నా, అందుకు పెట్టిన ట్రాకర్ అని చెప్పిండు. అసలు వానికి బ్రెయిన్ ఉందా లేదా ఏమనుకోవాలి నాకైతే అర్థం కాలేదు. ఒక స్టూడెంట్ ఇటు దొరికిండు, వేరే పర్సన్కి కార్కి ట్రాకర్ పెట్టి ఫాలో చేస్తున్నందుకు. సో ఇట్లాంటి పనికిరాని తప్పులు చేయొద్దు. అఫ్ కోర్స్ స్కామర్స్ ఎల్డర్లీ పీపుల్కి కాల్ చేసి మనీ డిమాండ్ చేసి బయట కంట్రీకి చేస్తే దాన్ని పట్టుకోలేకపోవచ్చేమో. నువ్వు కంట్రీలోకి వచ్చి డైరెక్ట్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇన్ పర్సన్ వెళ్ళి వాళ్ళ అడ్రస్కి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి క్యాష్ సంథింగ్ ఏదో తీసుకునే ప్రయత్నాలు చేసి ఎంతో మంది దొరికిరు ఈ ఇయర్లో. అనవసరంగా ఇది మోస్ట్లీ సౌత్ ఇండియన్ క్రౌడ్లో తక్కువ ఉంది, నార్త్ ఇండియన్ క్రౌడ్ ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎక్కువ నార్త్ ఇండియన్ నుండి వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారా బాబు? అసలు అమెరికా అంటే ఏమనుకుంటున్నారు? అమెరికా అనుకుంటున్నారా లేదా అంటార్కిటికా అనుకుంటున్నారా? నాకైతే ఏం అర్థం కాలేదు. డెఫినెట్గా పోలీసులు పట్టుకుంటారు, ట్రాక్ చేస్తారు, ఫైండ్ అవుట్ చేస్తారు. అనవసరంగా పనికిరాని వాటిలో ఇన్వాల్వ్ అయ్యి కెరీర్ నాశనం చేసుకున్న కంటే మనం ఎందుకు వచ్చినామో దాన్ని ఫోకస్ చేసుకుంటే మంచిది. ఇంకో స్టూడెంట్ 80 lakhs ఫీజుని నేను 1 yearలో పే ఆఫ్ చేసిన ఓపీటీలో అని ఒక యూట్యూబ్ వీడియోలు చేసే పర్సన్ ఉన్నాడు. ఇట్లాంటి పర్సన్స్ వల్ల ఇండియాలో ఉన్న వాళ్ళు చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా కట్టేయచ్చు, మనం కూడా 1 yearలో 80 lakhs కట్టేయచ్చు అని ఇన్స్పిరేషన్ తీసుకొని టూ మెనీ పీపుల్ వస్తారు. అండ్ ఆల్సో ఆల్రెడీ వచ్చిన వాళ్ళల్లో ఇట్లాంటి వాడు 100లో 1000లో ఒకడు ఉన్నాడు. అంటే రైట్ అవే ఎంఎస్ అయిపోయిన వెంటనే జాబ్ దొరికి వెంటనే ఫస్ట్ 1 yearలో పే ఆఫ్ చేసేంత కెపాసిటీ ఉన్న సిచ్యువేషన్, అట్లాంటి వాళ్ళు 100లో 1000లో ఒకడు ఉన్నాడు. వాడిని యూట్యూబ్లో చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని టూ మెనీ పీపుల్ వచ్చేసి మనం ఏదో అచీవ్ చేయొచ్చు అనుకుంటే కష్టము, అంత సీన్ లేదు. ఇట్స్ నాట్ ఈజీ. ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసిన సర్కిల్లోనే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాబ్ సర్చ్లో ఉండి జాబులు దొరకక ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఒక పర్సన్ చేసిండు కదా అని చెప్పి యూట్యూబ్లో చూసేసి మనం కూడా సెట్ అవుతుంది, మనం కూడా వర్కౌట్ అవుతుంది అని ఇష్టమైనట్టు రావద్దు. మీకు ప్రాపర్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటేనే రండి, లేకపోతే రావద్దు. ఇది వన్ మోర్ థింగ్, కొంతమంది 1 or 2 people ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, స్టూడెంట్స్ మనం కూడా చేయొచ్చు అనే మైండ్ సెట్ మాత్రం వచ్చేటోళ్ళకి చెప్తున్నా. ఇది ఒక స్పెసిఫిక్ వార్నింగ్. కొత్త యూట్యూబర్లు పుట్టుకొచ్చారు మోస్ట్ రీసెంట్ టైంలో. ఈ యూట్యూబర్లు నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. అండ్ వాళ్ళు మేజర్గా ఇక్కడ యూఎస్లో ఎంఎస్ చదవలేదు, అండ్ యూఎస్లో H1లో పని చేయలేదు, L1లో పని చేయలేదు, H4EADలో పని చేయలేదు, ఏవి లేకుండా ర్యాండమ్గా కంట్రీలోకి వచ్చేసి ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఒక 2-3 ఇన్ఫర్మేషన్ చదివేసి ఆ యూట్యూబ్లో వీడియో ఇన్ఫర్మేషన్ వినేసి వాళ్ళు దాన్ని వాళ్ళ ఫార్మాట్లో పెట్టుకొని వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. వన్ ఆఫ్ ద లేడీ నేను చూసిన, F1 స్టూడెంట్స్కి స్పాన్సర్షిప్ అవసరం లేదు, వాళ్ళు ఎక్కడైనా జాబ్ చేయొచ్చు, ఈక్వల్ టు గ్రీన్ కార్డ్ అనే మాట మాట్లాడింది ఆమెకు అసలు తెలుసా తెలియదా నాకు అర్థం కాలేదు. F1 స్టూడెంట్ ఎంప్లాయర్ లేకుండా అమెరికాలో ఉండలేరు, స్పాన్సర్షిప్ ఉండాలి, జాబ్ ఉండాలి. ఆమెనేమో F1 స్టూడెంట్కి స్పాన్సర్షిప్ అవసరం లేదు, దే ఆర్ ఈక్వల్ టు గ్రీన్ కార్డు అని చెప్తా ఉంది. ఇట్లాంటి యూట్యూబర్లు ఎంతో మంది ఉన్నారు. ఇంకో పర్సన్ ఏమో యూకేలో కూర్చొని అమెరికాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి వీడియోలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు కంట్రీకి రాలేదు, కంట్రీలో ఎక్స్పీరియన్స్ చేయలేదు, కంట్రీలో ఏ వీసాలో లేరు. వీళ్ళందరిని నమ్ముకొని వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ బ్లైండ్గా ఫాలో అయితే మాత్రం మీరు బిస్కెట్ అవుతారు. ఎట్ ద సేమ్ టైం నాది కూడా బ్లైండ్గా ఫాలో అవ్వాలి అనో లేదా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనో చెప్పట్లేదు. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఓన్లీ. మీ ఓన్ డెసిషన్లు, మీ ఓన్ రీసెర్చ్లు చేసి మీరు డెసిషన్ తీసుకోవాలి. అంతేగాని ఒకరు చెప్పారు కదా అని చెప్పేసి డైరెక్ట్గా బ్లైండ్కి వెళ్ళొద్దు. అండ్ చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలియకుండా కూడా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఫుడ్ ట్రక్స్ మోస్ట్ రీసెంట్ అని నేను చాలా విన్నా. చాలా మంది స్టూడెంట్స్ ఫుడ్ ట్రక్లు పెట్టున్నారు అక్రాస్ ద యూఎస్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ వీసాలో ఉన్నాడు, ఇట్లాంటి బిజినెస్ చేయడానికి రైట్ లేదు. అండ్ వీళ్ళు బిజినెస్ పెట్టడమే కాకుండా ఇవి చేయడమే కాకుండా వాటి వాళ్ళలో కూర్చొని పనిచేస్తూ ఉన్నారు. స్టూడెంట్ వీసాలో అది కంప్లీట్ వైలేషన్. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఇట్లాంటి పనికిరాని చేయొద్దు. అండ్ మళ్ళీ వాళ్ళంతా వాళ్ళే ఆ ఫుడ్ ట్రక్లని యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లలో ప్రమోషన్లు కూడా చేసుకుంటున్నారు, వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడున్న సోషల్ మీడియా వెట్టింగ్ సిచ్యువేషన్లో
వీళ్ళు చెక్ చేశారు అనుకో ఈజీగా దొరికిపోతారు. అనవసర తప్పులు చేయకండి. నెక్స్ట్ సోషల్ మీడియా రచ్చ. సోషల్ మీడియాలో వీడియోల కోసం, ఇన్స్టాగ్రామ్ వీడియోల కోసము రోడ్ల మీద, పబ్లిక్లో, పార్క్లల్లో, టెంపుల్లో ఈడ పడితే ఆడ పబ్లిక్ని డిస్టర్బ్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేస్తున్నారు. మొన్న నేను రీసెంట్ టైంలో డ్రైవ్ చేస్తుంటే ఒక పర్సన్ లేడీ, మేజర్గా లేడీసే చేస్తున్నాయి ఇట్లాంటివి నేను నోటీస్ చేసిన తర్వాత. స్టూడెంట్సా లేదా ఎవరో తెలియదు, కానీ రోడ్డు మీద నేను కార్ డ్రైవ్ చేస్తుంటే రోడ్డు మీద అడ్డంగా కూర్చొని వీడియో చేస్తుంది ఆమె నా సైడ్ చూడట్లేదు. నేను వెనకకి చూస్తున్నా, అక్కడ కెమెరా పెట్టుకొని అటు చూస్తుంది. నేను అక్కడికి వెళ్ళి గట్టిగా హారన్ కొడితే అప్పుడు రోడ్ పక్కకు పరిగెత్తింది. సో ఇట్లాంటి రోడ్డు మీదకి వచ్చి ఇష్టం వచ్చిన పనికిరాని థింగ్స్ చేస్తున్న సోషల్ మీడియా పిచ్చిలో చేయండి, బట్ పాటలోనో ఏదో ఖాళీ ఉన్న చోట వేరే వాడికి డిస్టర్బ్ అవ్వకుండా చేయడు. కానీ రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మధ్య నుంచి డాన్సులు వీడియోలు చేసి అసలు ఏమి అచీవ్ చేద్దాం అనుకుంటారు నాకైతే అర్థం కాలేదు. కొంచెం జాగ్రత్త.